ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఏపీ పాలిటిక్స్ మళ్లీ లిక్కర్ చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటిదాకా మద్యం కుంభకోణం విషయంలో కూటమి పార్టీల నేతలు వైసీపీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ టీడీపీని ఇరకాటంలో పడేసే పనిలో ఉంది. మొత్తంగా లిక్కర్ వ్యవహారంలో రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ లిక్కర్ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ గత వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్పై తీవ్ర ఆరోపణలు చేసింది. సిట్ దర్యాప్తు, ఈడీ దాడులు, ఎంక్వైరీ లాంటి వాటితో వైసీపీ నేతలను కూటమి పార్టీల నేతలు టార్గెట్ చేశారు. 3,500 కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు వైసీపీని కార్నర్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకొచ్చిన కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతల పేర్లు బయటపడటంతో వైసీపీ నాయకులు ఎదురుదాడి దిగారు. ఇది రాష్ట్రంలో కొత్త రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఎందుకు టైం వృధా చేస్తూ ఊరికి అక్రమంగా బెదిరించేటువంటి వైసీపీకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి వేధించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అంతకు తప్పితే మీరు చేసేది ఏమీ లేదు. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో 3,500 కోట్ల లిక్కర్ స్కామ్పై సిట్ దర్యాప్తుని వేగవంతం చేసింది. ఈ కేసులో వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు, కొందరు అధికారులపై కేసులు, అరెస్టులు జరిగాయి. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ తరుణంలో అధికార పక్షం ఊహించని విధంగా కల్తీ మద్యం కేసు బయటపడింది. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం డంపు బయటపడటం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో 13 మందిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. భారీ ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల కేంద్రంగా భారీ ఎత్తున 6 రకాల కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు తేలింది. ఈ కేసులో ఒకరిద్దరు టీడీపీ నేతలు ఉండటమే ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఎక్సైజ్ పోలీసుల అదుపులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు ఉన్నారు. అదేవిధంగా తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పాత్ర ఉందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కల్తీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి చెప్తున్నారు. నాకు మద్యంలో షాపులు లేవు. మద్యం వ్యాపారంలో ఇండియాలో నేను ఎక్కడా లేను. కానీ అది కల్తీ మద్యమా లేకపోతే ఏ మద్యం అనేది నిగ్గు తేల్చడానికి ఎక్సైజ్ శాఖ పటిష్టంగా ఉంది. నేను ఎక్సైజ్ సిఐ గారిని కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది ఏమని. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తానమన్నారు. దాంట్లో ఎవరున్నా కూడా ఎక్సైజ్ శాఖను సీరియస్గా తీసుకోవాలని చెప్పి, నా నియోజకవర్గంలో ఇట్లాంటివి జరగకూడదని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఎప్పుడైతే కల్తీ మద్యం తయారీలో టీడీపీ నేతల పేర్లు బయటపడ్డాయో వెంటనే వైసీపీ రంగంలోకి దిగింది. కల్తీ లిక్కర్ తయారీ వెనుక టీడీపీ నేతలున్నారని, ఇది కేవలం లిక్కర్ మాఫియాకు మాత్రమే కాకుండా కల్తీ మద్యం తయారీకి టీడీపీ పరోక్షంగా మద్దతిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే తమపై వస్తోన్న లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ నేతలు కల్తీ మద్యం వ్యవహారంలో రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇదంతా కేవలం డైరెక్షన్ పాలిటిక్స్ అంటూ గట్టిగా వాదిస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ పాలనలో జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 3,500 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే వార్తలు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారాయి. తమ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ కావాలని కల్తీ మద్యం అంశాన్ని, టీడీపీ నేతల పేర్లను హైలైట్ చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ దర్యాప్తు, వైసీపీ నేతల అరెస్టులు, ఈడీ దాడులు జరుగుతున్న క్రమంలో ప్రతీకార చర్యల్లో భాగంగానే కల్తీ మద్యం కేసును వైసీపీ అస్త్రంగా వాడుకుంటోందని టీడీపీ నేతలంటున్నారు. కల్తీ మద్యం కేసులో దోషులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని, దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం తగదని స్పష్టం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు పక్కా ఆధారాలతో చట్టపరంగా జరుగుతోందని, వైసీపీ భయపడే ఇలాంటి అంశాలను తెరమీదకు తెస్తోందని టీడీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు.
ఏదేవైనా ఏపీ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా లిక్కర్ చుట్టే తిరుగుతున్నాయి. వేల కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలు సిట్ దర్యాప్తుల నుంచి డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలు కల్తీ మద్యం కేసుని రాజకీయ అస్త్రంగా వాడుతున్నారని టీడీపీ చెప్తోంది. మరోవైపు టీడీపీని కూడా లిక్కర్ మాఫియాలు ఇరికిస్తే పొలిటికల్ గా ఎంతో కొంత డ్యామేజ్ అవుతుందనే లెక్కల్లో వైసీపీ ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ని అమాంతం పెంచేసింది.